హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న లెసన్ నెక్స్ట్ టాపిక్ సంబంధించిందమ్మా. వెక్టార్స్లో సెకండ్ పార్ట్ ఇది. ఓకేనా? వెక్టార్స్ లెసన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ లెసన్ అయిపోయింది, దాంట్లో బేసిక్ ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ వెక్టార్స్ గురించి చెప్పామమ్మా. ఇప్పుడు మనం వెక్టార్స్లో నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నాం. ఆ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, అంటే ఇవాళ 2 టాపిక్స్ చెప్తామా. ఒకటి యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్, రెండోది వెక్టర్ ఎడిషన్. గ్రాఫికల్ మెథడ్, అనలిటికల్ మెథడ్ కాదు, గ్రాఫికల్ మెథడ్ చెప్తా ఈ వీడియోలో. ఆ రెండు చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ మనం డీల్ చేస్తున్న టాపిక్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్. చూడమ్మా, రెండు వెక్టర్స్ మధ్యలో యాంగిల్ డిసైడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒకటి చేయాలి. ఆ రెండు వెక్టర్స్ని టెయిల్ టు టెయిల్ జాయిన్ చేయాలి. అమ్మ మీకు తెలుసు కదా, వెక్టర్కి హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. ఓకే, ఇది టెయిల్, ఇది హెడ్. వెక్టర్ని ఒక యారోతో రిప్రజెంట్ చేస్తాం, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం అమ్మా. ఓకే, దానికి టెయిల్, హెడ్ రెండు ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు రెండు వెక్టర్స్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉందో తెలియాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, వాటిని టెయిల్ టు టెయిల్ మనం జాయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏ బార్ అనే వెక్టార్ అనుకుందాం, ఇది బి బార్ అనే వెక్టార్ అనుకుందాం. ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ నాకు కావాలి. ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ నాకు కావాలి. నేను ఏం చేయాలి? యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ నేనేం చేయాలి? ఇదిగోండమ్మా, ఈ బి బార్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడికి జరపాలి. చూడమ్మా, బి బార్ని చూడండి, ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఒక వెక్టార్ని మనం మూవ్ చేసినప్పుడు ఎలాగా, ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్. దీని డైరెక్షన్ మార్చకుండా వెక్టార్ని ఎలా అయినా మూవ్ చేయండి. ఇలాగ డైరెక్షన్ మాత్రం మారకూడదు. ఇలా ఎలా అయినా మూవ్ చేయండి, ఆ వెక్టార్ వాల్యూ మారదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ బి బార్ని తీసుకొచ్చి ఇదిగోండి ఎగ్జాక్ట్గా టెయిల్ కలిసి ఇలా పెడతాం. ఓకే అమ్మా, ఈ బి బార్ని తీసుకొచ్చి ఇలా పెడతాం అమ్మా, టెయిల్ కలిసి ఇలాగా. రెండు వెక్టార్స్ మధ్యలో మనం యాంగిల్ డిటర్మిన్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటమ్మా, ఆ రెండు వెక్టార్స్ని టెయిల్ టు టెయిల్ జాయిన్ చేయాలి. ఇదిగోండి, ఇది ఏ బార్, ఈ వెక్టార్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా, ఇదిగోండి పెట్టేశా బి బార్. ఈ రెండు వెక్టార్స్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉందో దాన్నే యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్. సో యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ని ఆ విధంగా డిటర్మిన్ చేయాలమ్మా. ఫస్ట్ స్టెప్ ఏంటి, రెండు వెక్టార్స్ని టెయిల్ టు టెయిల్ మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి. రైట్, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏ బార్, ఇది బి బార్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 45 డిగ్రీస్ అంట. ఓకే, నెక్స్ట్ ఈ బి బార్ని ఒక 45 డిగ్రీస్ ఇలా తిప్పుతాం, ఇలా రొటేట్ చేస్తా. ఇది ఏ బార్, ఒక 45 డిగ్రీస్ ఇలా రొటేట్ చేస్తా అనుకోండి, అప్పుడు యాంగిల్ ఏమవుతుందమ్మా, 90 డిగ్రీస్ అవుతుంది. ఈ కేసులో యాంగిల్ ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఇంకొక 45 డిగ్రీస్ రొటేట్ చేశా, దీన్ని ఇంకొక 45 డిగ్రీస్ రొటేట్ చేశా. ఇదిగోండి ఇలాగా, ఇది ఏ బార్, ఇది బి బార్. సో ఈ బి బార్ను ఒక 45 డిగ్రీస్ రొటేట్ చేస్తే 90 డిగ్రీస్ అయింది, యాంగిల్ అయింది రెండింటి మధ్యలో. నెక్స్ట్ ఇంకొక 45 డిగ్రీస్ రొటేట్ చేసా, అప్పుడు ఎంత యాంగిల్ అవుతుంది, 135 డిగ్రీస్. అంతే కదమ్మా. మళ్ళీ ఇంకొక 45 డిగ్రీస్ రొటేట్ చేశా, టింగ్ టింగ్, అంతేనా. ఇంకో 45 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఇది ఏ బార్, ఇది బి బార్. ఇప్పుడు యాంగిల్ ఎంత అంటారు, 180 డిగ్రీస్ అంటారు. యాంగిల్ ఎంత అంటారమ్మా, రెండు యాంగిల్స్ మధ్యలో, రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంత, 180 డిగ్రీస్. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో 45 డిగ్రీస్ తిప్పా, ఇది ఏ బార్, ఇది ఏ బార్. ఇంకో 45 డిగ్రీస్ తిప్పా కాబట్టి ఇది బి బార్ అవుతుంది. అంతే కదమ్మా. అయితే ఇప్పుడు ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ ఏంటి, ఏం తీసుకోవాలి. నేను ఇలా తీసుకుంటూ వస్తున్నా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెక్టార్ని తిప్పుకుంటూ వస్తున్నా. ఆ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఇది అని చెప్పుకుంటూ వచ్చా. ఈ కేసులో యాంగిల్ ఇది తీసుకోవాలా లేదంటే ఇది తీసుకోవాలా? ఓకే,
ఈ యాంగిల్ తీసుకోవాలా, ఈ యాంగిల్ తీసుకోవాలా? యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటే ఏది తీసుకోవాలి? ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా? ఇక్కడ మనకు వచ్చిన డౌట్ అదమ్మా. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడు స్మాలర్ యాంగిలే తీసుకుంటాము. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 135 degrees అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 225 degrees అవుతుంది. సారీ అంతే, 225 degrees అవుతుంది. ఈ యాంగిల్ 225 degrees అవుతుంది, ఈ యాంగిల్ 135 degrees అవుతుంది. ఎప్పుడు కూడా మీరు స్మాలర్ యాంగిల్నే తీసుకోవాలి. అంటే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ థీటా అనేది ఎప్పుడు ఇట్ షుడ్ లై బిట్వీన్ 0 and 180 degrees. లీస్ట్ వాల్యూ 0 అవుతుంది, హైయెస్ట్ వాల్యూ 180 degrees అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ మధ్యలోనే థీటా అనేది లై అవ్వాలి. ఓకే అమ్మా. సో ఓవరాల్గా మొత్తం అన్ని పాయింట్స్ ఒకసారి చెప్తా అమ్మా. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మనం కనుక్కోవాలంటే రెండు వెక్టార్స్ ని టైల్ టు టైల్ జాయిన్ చేయాలి. టైల్ టు టైల్ జాయిన్ చేసిన తర్వాత స్మాలెస్ట్ యాంగిల్ ని తీసుకోవాలి. ఇటు ఈ యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్ ఉంటుంది, బట్ మనం ఏం చేయాలమ్మా? స్మాలెస్ట్ యాంగిల్ తీసుకోవాలి. ఆ స్మాలెస్ట్ యాంగిల్ ఎప్పుడు 0కి 180 degrees కి మధ్యలోనే ఉంటుంది. అయితే మాక్సిమం ఈక్వల్ టు 0 అవ్వాలి, లేదంటే 180 degrees అవ్వాలి తప్ప ఆ వాల్యూస్ ని దాటి వెళ్ళకూడదు. 0 కన్నా తక్కువ ఉండకూడదు, 180 కన్నా ఎక్కువ ఉండకూడదు. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఒక చిన్న ఇది తీసుకుందాం అమ్మా. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3 వెక్టార్స్ తో ఫామ్ అయింది అనుకుందాం. ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3 వెక్టార్స్ తో ఫామ్ అయింది అనుకుందాం. ఈ పెన్ ఇంక గారిపోతుంది. ఓకే, రైట్ అమ్మా. ఆ 3 వెక్టార్స్ ఇలా ఉన్నాయనుకుందాం. ఇదిగోండి ఏ బార్, ఇదిగోండి బి బార్, ఇదిగోండి సి బార్, రైట్, సి బార్. ఇలాగా 3 వెక్టార్స్ ఈ విధంగా ఉన్నాయమ్మా. ఓకే, ఏం ఫామ్ చేసినవి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ చేసినాయి. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈక్వల్ టు ఎంత, బి అండ్ సి ఈక్వల్ టు ఎంత, సి అండ్ ఏ ఈక్వల్ టు ఎంత? యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఎంత, బి బార్ అండ్ సి బార్ ఎంత, సి బార్ అండ్ డి బార్ ఎంత, సి బార్ అండ్ ఏ బార్ ఎంత? ఓకే, సో దానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అండ్ బి బార్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి. ఏ బార్ అండ్ బి బార్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి అంటే ఏ బార్ని బి బార్ని టైల్ టు టైల్ జాయిన్ చేయాలి. టైల్ టు టైల్ జాయిన్ చేయాలంటే అయితే బి బార్ని ఇక్కడికి జరపండి, లేదంటే ఏ బార్ని ఇక్కడ జరపండి. అయితే బి బార్ని ఇలా ఇక్కడికి జరపండి అమ్మా, లేదా ఏ బార్ని ఇలా ఇక్కడ జరపండి. ఏది జరిపినా ఓకే. ఓకే, నేను ఏ బార్ని జరుపుతా. ఏ బార్ని ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చా. టింగ్ 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 టింగ్. ఓకే, ఈ ఏ బార్ని ఇలా జరిపామ్మా. ఇలా జరిపిన తర్వాత అప్పుడు ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ చూడాలి. ఏ బార్ని బి బార్ని ఫస్ట్ ఏం చేయాలి? టైల్ టు టైల్ జాయిన్ చేయాలి. టైల్ టు టైల్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందో అది ఏ బార్కి బి బార్, ఏ బార్ అండ్ బి బార్ వెక్టార్ మధ్యలో యాంగిల్ అవుతుంది. ఓకే, అంతేగాని ఈ యాంగిల్ తీసేసుకోకండి. ఓకేనా? ఏం చేయాలమ్మా? ఫస్ట్ మనం టైల్ టు టైల్, ఇదిగో దీని టైల్ ఇక్కడ ఉంది, ఆ టైల్ని ఇక్కడ జరిపా. టైల్ టు టైల్ జాయిన్ చేసిన తర్వాత మాత్రమే యాంగిల్ తీయాలి. ఈ యాంగిల్ 60 degrees కాబట్టి ఆటోమేటిక్ ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా? 120 degrees. టోటల్ యాంగిల్ 180 degrees కదా. సో ఈ యాంగిల్ 60 degrees కాబట్టి ఆటోమేటిక్ ఈ యాంగిల్ ఏమవుతుంది? 120 degrees. ఈ యాంగిల్ 60 degrees అని ఎలా చెప్పా? ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్న. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ప్రతి ట్రయాంగిల్ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 60 degrees అవుతుంది. ఇదేమో ఒక స్ట్రైట్ లైన్ టోటల్ యాంగిల్ 180 degrees. 180 degrees లో 60 degrees తీసేస్తే మనకి 120 degrees మిగులుతుంది. దేర్ఫోర్ ది యాంగిల్ ఈజ్ 120 degrees. నెక్స్ట్ బీకి సికి మధ్యలో యాంగిల్ కావాలి. బీకి సికి మధ్యలో యాంగిల్ కావాలంటే అయితే సిని తీసుకెళ్ళి ఇక్కడికి జరపండి, సిని ఇక్కడికి షిఫ్ట్ చేయండి, లేదంటే బీని ఇక్కడికి షిఫ్ట్ చేయండి. ఏం చేసినా మనం ఏం చేయాలమ్మా? ఫైనల్గా దీని టైలు దీని తోక రెండు తోకలు కలవాలి. ఎవరెవరి తోకలు? బీకి సికి మధ్యలో యాంగిల్ కనుక్కుంటున్నాం కాబట్టి బి తోక సి తోక కలవాలి. అంటే మీరు ఇక్కడ ఇది తీసుకెళ్ళి ఇక్కడైనా జాయిన్ చేయండి, లేదంటే దీన్ని ఇలా షిఫ్ట్ చేయండి. ఏది చేసినా ఓకే. ఓకే, నాకు దీన్ని షిఫ్ట్ చేయడం ఈజీ కాబట్టి బీని ఇలా షిఫ్ట్ చేస్తున్నా అమ్మా.
అమ్మా వెక్టార్ని ప్యారలల్గా జరపడం వల్ల దాని వాల్యూ మారదు, ముందు నుంచి చెప్తూనే ఉన్నా. ఈ యాంగిల్ 60 degrees కాబట్టి ఆటోమేటిక్ ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా 180 degrees, సారీ 120 degrees. అలాగే సికి ఏకి మధ్యలో యాంగిల్ కూడా 120 degrees వస్తుంది. కావాలంటే మీరు చేసుకుని చూడండి. ఓకే అమ్మా. సో ఈ రకంగా మనం యాంగిల్ ఆఫ్ వెక్టార్స్ని డిటర్మిన్ చేస్తాం. ఓకే అమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా. నెక్స్ట్ టాపిక్ మనకి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. అయితే ఈ టాపిక్ మనం ఈ వీడియోలో ఓన్లీ గ్రాఫికల్ మెథడే చూస్తాం. గ్రాఫికల్ మెథడ్ అంటే యారోస్ తీసుకొని మాత్రమే చూస్తాము. వెక్టార్ని యారోతో రిప్రజెంట్ చేస్తాం కదా గ్రాఫికల్ మెథడ్లో. సో యారోస్ తీసుకొని మాత్రమే మనం గ్రాఫికల్ మెథడ్ మనం చూస్తాం అన్నమాట. ఓకే అమ్మా. రైట్. అసలు వెక్టార్ ఎడిషన్లో ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది లాస్ట్ వీడియోలోనే చెప్పామా. లాస్ట్ వీడియోలో మీకు గుర్తుంటే కనుక స్కేలార్ ఎడిషన్ ఎలా ఉంటుందో చెప్పా. ఫస్ట్ స్కేలార్ ఎడిషన్ గురించి చూద్దామమ్మా. స్కేలార్ ఎడిషన్ ఎలా ఉంటుంది. మన పాలబ్బాయి వచ్చాడు, ఫస్ట్ మనకు ఒక 2 లీటర్ల పాలు పోసాడు, 2 liters ఆఫ్ మిల్క్ పోసాడు. తర్వాత అదే గిన్నెలో 3 liters ఆఫ్ మిల్క్ పోసాడు. ఓకే అమ్మా. లేదంటే 3 liters ఆఫ్ మిల్క్ 4 liters ఆఫ్ మిల్క్ తీసుకుంటా. 3 liters ఆఫ్ మిల్క్ పోసాడు, తర్వాత 4 liters ఆఫ్ మిల్క్ పోసాడు. టోటల్ ఎన్ని లీటర్స్ అవుతుందమ్మా 7 liters. అంతే కదా. దిస్ ఈజ్ స్కేలార్ ఎడిషన్. ఇక్కడ లీటర్స్ అనేది వాల్యూమ్ యొక్క యూనిట్. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వాల్యూమ్ అనేది ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి సింపుల్గా ఇలా యాడ్ చేస్తే మనకి రైట్. అలా కాకుండా మనం బజార్కి వెళ్ళి 3 kg చికెన్ కొనుక్కున్నాం, అది చాలలేదని చెప్పి మళ్ళీ 4 kg చికెన్ తీసుకొచ్చాం. టోటల్గా ఎన్ని కేజీస్ అయింది 7 kgs అయింది. ఇది మనకు తెలుసు. ఇక్కడ ఇదేంటమ్మా మాస్, ఇదేంటి వాల్యూమ్. మాస్ వాల్యూమ్ అనేది స్కేలార్స్ కాబట్టి మనం డైరెక్ట్గా ఈ విధంగా యాడ్ చేసేయచ్చు. అయితే వెక్టార్స్ విషయంలో ఏం జరుగుతుందో చూడండి. వెక్టార్స్ విషయంలో ఏం జరుగుతుంది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అందుకే ఫాస్ట్గా వెళ్తున్నా. వెక్టార్స్ విషయంలో ఏం జరుగుతుంది చూడండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, ఒక స్మూత్ ఫ్లోర్ మీద బ్లాక్ పెట్టాము. దీని మీద నేను ఇక్కడ 10 Newton ఫోర్స్ అప్లై చేశా, అలాగే ఇంకొక 10 Newton ఫోర్స్ కింద అప్లై చేశా. టోటల్ ఫోర్స్ ఎంత అవుతుంది అమ్మా? టోటల్ ఫోర్స్ ఎంత అవుతుంది? 10 + 10 = 20 Newtons అవుతుంది. 10 Newtons ఫోర్స్ ఇటు, మళ్ళీ 10 Newtons ఫోర్స్ ఇటు, 2 ఫోర్స్లు ఇటే అప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందమ్మా 10 + 10 = 20 Newtons అవుతుంది. వెరీ గుడ్, బాగానే ఉంది. సెకండ్ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తా అంటే 10 Newton ఫోర్స్ ఇలా అప్లై చేస్తా, ఇటు నుంచి 10 Newtons ఫోర్స్ అప్లై చేస్తా. బాడీ కదులుతుందా? కదలదు. ఎందుకంటే ఇటు నుంచి ఫోర్స్ ఈక్వల్ అయినాయి, నెట్ ఫోర్స్ 0 అయిపోయిందమ్మా. అంతే కదా. సో ఇక్కడ 10 + 10 = 0 Newtons. ఓకే, ఇక్కడ 10 Newtons ఇటు అప్లై చేస్తున్నా, ఇంకో 10 Newtons ఇటు అప్లై చేస్తున్నా. 2 యాడ్ చేస్తే నాకు 0 Newtons వచ్చింది. అందుకే బాడీ కదలలేదు. ఓకే, నెక్స్ట్ ఇదేంటమ్మా? ఇది ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. అలాగే డిస్ప్లేస్మెంట్ చూద్దామా. చూడమ్మా, ఫస్ట్ నేను 3 kilometers డిస్టెన్స్ వెళ్ళాను, లేదా 4 kilometers డిస్టెన్స్ వెళ్ళాను. తర్వాత ఇంకో 3 kilometers డిస్టెన్స్ ఈ డైరెక్షన్లోనే ఇంకో 3 kilometers డిస్టెన్స్ వెళ్ళా. టోటల్ డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అమ్మ. ఇక్కడ 4 kilometers డిస్ప్లేస్మెంట్ చెందాను నేను, తర్వాత ఇక్కడ 3 kilometers డిస్ప్లేస్మెంట్ వెళ్ళాను. ఓకే, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 7 kilometers. వెరీ గుడ్, బాగానే ఉంది. టోటల్ డిస్ప్లేస్మెంట్ 7 kilometers, అంతే కదా. ఓకే, సో ఇక్కడ ఏం రాసాం? 4 + 3 = 7 kilometers. వెరీ గుడ్, బాగానే ఉంది. నెక్స్ట్ నేను ఇలా 4 kilometers డిస్ప్లేస్మెంట్ వెళ్ళాను, నెక్స్ట్ 3 kilometers ఇలా వెనక్కి వచ్చా. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 1 kilometer. సో ఇక్కడ 4 bar + 3 bar = 1 kilometer వచ్చింది. ఓ మై గాడ్, మారిపోయింది. ఓకే, ఇదంతా ప్రీవియస్ వీడియోలో చూసాం అమ్మా. ఇంకోసారి నేను ఏం చేస్తాను, ఇక్కడ 4 kilometers డిస్టెన్స్ ఇలా వెళ్ళా, 3 kilometers డిస్టెన్స్ ఇటు వెళ్ళా. రైట్ యాంగిల్ 90 degrees చేస్తున్నట్టు 3 kilometers డిస్టెన్స్ ఇలా వెళ్ళా. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది అంటే 5 kilometers అవుతుంది. అంటే ఇక్కడ 4 bar + 3 bar = 5 bar kilometers. సో ఇక్కడ వెక్టర్స్ని స్కేలార్స్ యాడ్ చేసినట్టు డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేకూడదు. ఓకే, దెర్ ఈజ్ ఎ చేంజ్ ఉంది, డైరెక్ట్గా యాడ్ చేయడం కుదరదు. ఓకేనా. సో
ఈ వెక్టార్స్ యాడ్ చేయడానికి కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను మీకు 3 రూల్స్ చెప్తామా. 3 రూల్స్ గ్రాఫికల్ మెథడ్ చెప్తా. ఏంటా రూల్స్ అంటే, ఒకటి ట్రయాంగిల్ లా. వెక్టర్ ఎడిషన్ అనేది ఈ లాస్ని ఫాలో అవుతుందమ్మా. ఫస్ట్ది ఏంటి, ట్రయాంగిల్ లా. సెకండ్ది ప్యారలెలోగ్రామ్ లా. థర్డ్ది పాలిగన్ లా. ఈ 3 లాస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓన్లీ గ్రాఫికల్ మెథడ్, అనలిటికల్ మెథడ్ కూడా ఉంటుంది దీనికి. అనలిటికల్ మెథడ్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ గ్రాఫికల్ మెథడే చూస్తున్నాం. ఏంటవి, ట్రయాంగిల్ లా, ప్యారలెలోగ్రామ్ లా, పాలిగన్ లా. ఈ 3 లాస్ని వెక్టర్ ఎడిషన్ ఫాలో అవుతుంది. వెక్టర్ ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ. సబ్స్ట్రాక్షన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందమ్మా. ఫస్ట్ ఎడిషన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం చెప్పుకోవాల్సిన లాస్ ఏంటమ్మా, ట్రయాంగిల్ లా, ప్యారలెలోగ్రామ్ లా, పాలిగన్ లా. ఓకే, ఫస్ట్ ట్రయాంగిల్ లాతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడమ్మా, మనం ట్రయాంగిల్ లా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ లా ఏంటి, అసలు ట్రయాంగిల్ లా ఏంటనేది మాట్లాడుకుందాం. ట్రయాంగిల్ లా అంటే 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ అండ్ 2 వెక్టార్స్ నేను యాడ్ చేస్తున్నాం. ఇదిగోండి వెక్టార్ ఏ బార్ ప్లస్ వెక్టర్ బి బార్. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేయడానికి నేను ఇప్పుడు ట్రయాంగిల్ లా అప్లై చేస్తున్నా. ట్రయాంగిల్ లా ఏం చెప్తుందో స్టెప్ బై స్టెప్ చూడండి అమ్మా. ఇఫ్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ రిప్రజెంట్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఏ బారు బి బారు 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ని రిప్రజెంట్ చేస్తున్నాయంట. ఏ బార్ అండ్ బి బార్ అనేవి 2 వెక్టార్స్ అమ్మా. ఆ 2 వెక్టార్స్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఎలాగా, both in direction and magnitude. Okay, elaga such that the tail of B bar coincides with the head of A bar. The tail of B bar coincides with the head of A bar. ఆ రకంగా ట్రయాంగిల్ లో 2 sides ని రిప్రజెంట్ చేస్తున్నాయట. డ్రా చేద్దామా. ఇదిగోండి ఏ బార్, ఇదిగోండి బి బార్. ఓకే, అలాగే డ్రా చేశాం కదా. ఓకే అమ్మా, ఏమైనా చూడండి అమ్మా ఒకసారి. బోత్ ఇన్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ సచ్ దట్ the tail of B bar coincides with the head of A bar. Okay, అప్పుడు ఏమవుతుందంట, then the vector joining the tail of A bar and head of B bar. The vector joining the tail of A bar అంటే ఇది, head of B bar అంటే ఇది. The vector joining the tail of A bar and the head of B bar ఏం రిప్రజెంట్ చేస్తుందమ్మా, ఈజ్ ద వెక్టార్ సమ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ బార్ ప్లస్ బి బార్. ఇది కూడా ఒక వెక్టారే, దాన్ని ఆర్ బార్ అనుకుందాం. ఓకే, సో డెఫినేషన్ ని పార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసామా. ఏ బార్ బి బార్ అనేవి 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుంటే ఎలా రిప్రజెంట్ చేయాలి, ఏ బార్ అండ్ బి బార్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ రిప్రజెంట్ చేస్తున్నాయి బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. లెంగ్త్ ఏమో మ్యాగ్నిట్యూడ్ ఇస్తుంది, ఈ యారో డైరెక్షన్ వెక్టర్ డైరెక్షన్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఎలా రిప్రజెంట్ చేస్తున్నాయి, బి బార్ యొక్క తోక ఏ బార్ యొక్క తలకి టచ్ అవుతుందట. ద టైల్ ఆఫ్ బి బార్ కోయిన్సైడ్స్ విత్ ది హెడ్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ తల బి బార్ తోక రెండు టచ్ అయ్యే విధంగా మనం ఈ వెక్టర్స్ ని అరేంజ్ చేయాలి. దే ఆర్ రిప్రజెంట్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. అప్పుడు థర్డ్ సైడ్ ఎలా ఉండాలి, ఏ బార్ తోక నుంచి బి బార్ తలకు ఉండాలి. దెన్ ది వెక్టార్ జాయినింగ్ ది టైల్ ఆఫ్ ఏ బార్ తోక నుంచి అండ్ హెడ్ ఆఫ్ బి బార్ తలని టచ్ చేస్తున్న వెక్టార్ ఉంటుంది కదా, ఆ వెక్టార్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా, ఏ బార్ ప్లస్ బి బార్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ బార్ ప్లస్ బి బార్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు ఆర్ బార్ లెంగ్త్, ఆర్ బార్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్. మళ్ళీ కారిపోతుందో ఇంకో. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ దేనికి ఈక్వల్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్. ఆర్ బార్ అంటే ఏంటి, ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, లెంగ్త్ ఆఫ్ ది వెక్టర్. లెంగ్త్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్. ఆర్ బార్ అనేది వెక్టర్ అమ్మా, సో దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఏమో సింపుల్ ఇలా రాసాం. మరి వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్? డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్ ఎలా చెప్తామమ్మా, ఏం లేదమ్మా, ఇక్కడ యాంగిల్ తీసుకోండి అంతే. ఆర్ బార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఆల్ఫా అయితే
ఆర్ బార్ ఏ బార్ అనే వెక్టార్ తోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది అని చెప్తాం. అంతే, డైరెక్షన్ కూడా వస్తున్నట్టే కదా. ఓకే, డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్ ఏంటంటే యాంగిల్ ఆల్ఫా విత్ రెస్పెక్ట్ టు ఏ బార్. మనం విత్ రెస్పెక్ట్ టు బీ బార్ కూడా చెప్పొచ్చమ్మా. విత్ రెస్పెక్ట్ టు బీ బార్ చెప్పాలంటే ఏం చేయాలి? దీన్ని ఇక్కడ జరపాలి ఫస్ట్, లేదా దీన్ని ఇక్కడికి జరపండి. ఏం చేసినా ఒకటే, దీన్ని ఇక్కడికి జరపండి లేదంటే దీన్ని ఇక్కడ జరపండి. అప్పుడు విత్ రెస్పెక్ట్ టు బీ బార్ కూడా మన యాంగిల్ క్యాల్కులేట్ చేయొచ్చు. చూడము, ఇక్కడ ఏ బారు ఆర్ బారు తోకా జాయిన్ అయినాయి కాబట్టి వాటి యాంగిల్ మనం ఈజీగా కనుక్కోవచ్చు ఆల్ఫా అని రాసి. మరి ఆర్ బార్ కి బీ బార్ కి మధ్యలో యాంగిల్ కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా విత్ రెస్పెక్ట్ టు ఏ బార్ అన్న, అలాగే యాంగిల్ బీటా విత్ రెస్పెక్ట్ టు బీ బార్ అని కూడా చెప్పొచ్చు. దానికి నేను ఏం చేయాలి? ఇదిగోండి ఈ వెక్టార్ని తీసుకెళ్ళి ఇలా జరపాలి. అప్పుడు బీ బార్ కి ఈ వెక్టార్ని తీసుకెళ్ళి ఇలా జరపాలి, అంతే కదా. ఈ వెక్టర్ని తీసుకొచ్చి ఇలా జరపాలి, తోక టచ్ అవ్వాలి కదా. అప్పుడు బీ బార్కి ఆర్ బార్కి మధ్యలో యాంగిల్ ఎంత అయితే ఉంటుందో అదని చెప్తా. లేదా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, తోక టచ్ అవ్వాలి, తల కాదు. నేను తప్పు చెప్పాను ఇందాక. ఇది యాంగిల్ చూడటానికి అమ్మా, ట్రయాంగిల్ లాగా కాదు. యాంగిల్ చూడటానికి మనం ఏం చేయాలమ్మా? బీ బార్కి ఆర్ బార్కి మధ్యలో యాంగిల్ చూడాలి అంటే ఆ రెండు తోకలు టచ్ అయ్యేలాగా మనం పెట్టాలి. అలా బీటా కూడా వస్తుంది. ఓకే అమ్మ, చూడమ్మా, ఏం లేదు. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇలా పెట్టా అనుకోండి, టింగ్ 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 టింగ్, అంతేనా? ఇప్పుడు ఈ యాంగిల్ బీటా అంట. అప్పుడు డైరెక్షన్ ఏంటయ్యా అంటే యాంగిల్ బీటా విత్ రెస్పెక్ట్ టు బీ బార్ అని చెప్పొచ్చు కదా. యాంగిల్ బీటా విత్ రెస్పెక్ట్ టు బీ బార్ అని చెప్పొచ్చు కదమ్మా, నో ప్రాబ్లం. ఓకే, చూడండి, ఒక మనిషి ఈ డైరెక్షన్లో 4 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ నడిచాడు ఇలా స్ట్రైట్గా. ఓకే, ఇటు 3 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ నడిచాడు. నాకేం కావాలి? టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇలాగా ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్స్ని ఉపయోగించి చేయొచ్చు. ఇదేమవుతుందమ్మా? 5 మీటర్స్. ఓకే, ఒక మనిషి 4 మీటర్స్ డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో 4 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళాడు అనుకుందాం డిస్ప్లేస్మెంట్. ఈ డైరెక్షన్లో తర్వాత 90 డిగ్రీస్ యాంగిల్లో 3 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో వెళ్ళాడు అనుకుందాం. టోటల్ ఎంత అవుతుందమ్మా? 5 మీటర్స్. సో ఇది కూడా ఒక వెక్టారే. ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 5 మీటర్స్. ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? 5 మీటర్స్. మరి యాంగిల్ ఎంత? డైరెక్షన్ ఏంటి అంటే డైరెక్షన్ ఏంటి? ఇదిగోండి, ఎంత అవుతుంది డైరెక్షన్? ఇది 37 డిగ్రీస్ కదమ్మా. ఓకే అమ్మా, మీకు ఈ ట్రయాంగిల్ గుర్తుందా? ఇది 5, 3, 4, 5 ట్రయాంగిల్. ఇది 3, ఇది 4, 5 అయితే 3కి ఆపోజిట్గా ఉండేది 37 డిగ్రీస్, 4కి ఆపోజిట్గా ఉండేది 53 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు 3కి ఆపోజిట్గా ఉన్న సైడ్ కాబట్టి 37 డిగ్రీస్. కాబట్టి ఇది 4 మీటర్స్ ఈ వెక్టార్ తోటి. ఇది ఏ బార్ అనుకుందాం, ఇది బీ బార్ అనుకుందాం. ఏ బార్ అనే వెక్టార్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందమ్మా? అది 4 మీటర్స్ యాంగిల్. ఏ బార్ అనే వెక్టార్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది? 37 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. మరి బీ బార్ అనే వెక్టార్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే బీ బార్ని ఇక్కడ తీసిరండి అంతే. ఇది 37 అయితే ఇదేమవుతుంది? 53 డిగ్రీస్. 53 డిగ్రీస్ క్లాక్ వైజ్, 37 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ ఆఫ్ ఏ డైరెక్షన్. అంటే ఏం చెప్తారమ్మా? డైరెక్షన్ ఆఫ్ ఇది రిజల్టెంట్ అనుకుందాం ఆర్ బార్. డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్ అంటే ఏం చెప్తారు? 37 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ ఆఫ్ ఏ బార్, లేదా 53 డిగ్రీస్ క్లాక్ వైజ్ ఆఫ్ బీ బార్. అంతే కదమ్మా. బీ బార్ ఇక్కడ ఉంది. బీ బార్కి ఎంత యాంగిల్లో ఉంది? 53 డిగ్రీస్ క్లాక్ వైజ్. ఇటు తిరిగితే క్లాక్ వైజ్, ఇటు తిరిగితే యాంటీ క్లాక్ వైజ్. ఏ డైరెక్షన్లో ఉంది? ఇటు ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. అదే ఏ బార్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఆ రకంగా మనం డైరెక్షన్ రాబట్టొచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుందమ్మా? మ్యాగ్నిట్యూడ్, ఈ లెంగ్త్ ఆఫ్ దిస్ వెక్టార్ విల్ గివ్ ది మ్యాగ్నిట్యూడ్. ఓకే అమ్మా, నెక్స్ట్ మనం ప్యారలలోగ్రామ్ లా గురించి మాట్లాడుకుందాం. ఇది పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఇక్కడ స్టేట్మెంట్ రాశాను. దీన్ని కూడా మనం ఒక 2 వెక్టర్స్ తీసుకుంటాం, ఏ బార్ అండ్ బీ బార్. ఏ బార్ ప్లస్ బీ బార్.
ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడ కూడా రెండు వెక్టార్స్ తీసుకున్నాం. ఈ రెండు వెక్టార్స్ ఇందా ట్రయాంగిల్లో చూసాం, సేమ్ అలాగే ఇప్పుడు ప్యారలలోగ్రామ్లో చూద్దాం. ప్యారలలోగ్రామ్లలో మనం దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్యారలలోగ్రామ్లలో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూడమ్మా. ప్యారలలోగ్రామ్ లా ఏంటో చూడండి. ఫస్ట్, ఇఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ రిప్రజెంట్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్, ఈ రెండు టూ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ ని రిప్రజెంట్ చేస్తే ఎలా ఉండాలి పైగా, బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, సచ్ దట్ ది టైల్స్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కోయిన్సైడింగ్. ఏ బార్ యొక్క టైలు బి బార్ యొక్క టైలు కోయిన్సైడ్ అవుతుందట. ఇదిగోండి ఏ బార్, ఇదిగోండి బి బార్, ఇదిగోండి బి బార్. ఓకే అమ్మా, టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ రిప్రజెంట్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్. ఓకే, సచ్ దట్ ది టైల్స్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కోయిన్సైడింగ్. ఏ బార్ తోక బి బార్ తోక కలుస్తున్నాయట, కోయిన్సైడ్ అయ్యే విధంగా ఉన్నాయి. దెన్ ది డయాగ్నల్ ఆఫ్ దిస్ ప్యారలలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ది కోయిన్సైడింగ్ పాయింట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. దిస్ ప్యారలలోగ్రామ్ అని అంటే ఏం లేదమ్మా, ఏ బార్ బి బార్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ప్యారలలోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అలాగే ఒక ఇమాజినరీ ప్యారలలోగ్రామ్ ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తే దీని డయాగ్నల్, ఆ డయాగ్నల్ కూడా ఎక్కడి నుంచి ఉండాలి, డయాగ్నల్ ఆఫ్ దిస్ ప్యారలలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ది కోయిన్సైడింగ్ పాయింట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. కోయిన్సైడింగ్ పాయింట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఇదే కదమ్మా. దీని నుంచి డ్రా చేసిన డయాగ్నల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇట్ రిప్రజెంట్స్ ఏ బార్ ప్లస్ బి బార్, ది సమ్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. ఓకే అమ్మా, ఏ బార్ బి బార్ అనేవి టూ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ అయితే ఎలా అవ్వాలి, ఆ రెండు తోకలు కలవాలి. ట్రయాంగిల్లో అలా కాదు, తల తోక కలిసినాయి. ఏ బార్ తల బి బార్ తోక కలిసినాయి. ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా, రెండు తోకలు కలుపుతున్నాం. ఈ రెండు తోకలు కనుక కలిస్తే, ఓకే, దీంతో మనం ఒక ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ కోయిన్సైడ్ పాయింట్ నుంచి మనం డ్రా చేసే డయాగ్నల్, ఈ ప్యారలల్ కి మనం డ్రా చేసే డయాగ్నలే ఏ బార్ ప్లస్ బి బార్ కి ఈక్వల్ అవుతుంది. అదే రిజల్టెంట్ వెక్టార్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ ఏమవుతుందమ్మా, లెంగ్త్ ఆఫ్ ఆర్ బార్, అంతే కదా. ఓకే, డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్, డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్, డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్ ఏమవుతుందమ్మా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ తోటి యాంగిల్ ఆల్ఫానే యాంగిల్ చేస్తుంది అనుకోండి, యాంగిల్ ఆల్ఫా విత్ రెస్పెక్ట్ టు ఏ బార్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, లేదంటే యాంగిల్ బీటా విత్ రెస్పెక్ట్ టు బి బార్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏ బార్ తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అని చెప్పొచ్చు, డైరెక్షన్ చెప్పాలి కదమ్మా. అలాగే బి బార్ తోటి బీటా అనే యాంగిల్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు బి బార్, బీటా అనే యాంగిల్ చేస్తుంది ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది మీరు ఇక్కడ చూసి చెప్పొచ్చు. ఓకే అమ్మా, రైట్. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సేమ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూడా చేద్దాం. ఏంటమ్మా, ఏ బార్ ఏమో 4 meters అనుకున్నాం కదా ఇందాక, బి బార్ ఏమో ఏమనుకున్నాం, బి బార్ని 3 meters అనుకున్నాం, రిజల్టెంట్ 5 meters వచ్చింది. మరి ఇక్కడ కూడా అదే వస్తుందో లేదు చూద్దాం. ఒక ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే, ఒక ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇదిగోండి డయాగ్నల్, ఇది 3 meters కాబట్టి ఇది కూడా 3 meters, కాబట్టి ఇది 4 meters, ఇది 3 meters అయితే ఇది 5 meters అవుతుంది. ఇది 4 meters, ఇది 3 meters అయితే ఇది 5 meters అవుతుంది. ఇది ఏ బార్, ఇది బి బార్. ఏ బార్ ఇది ఎంత యాంగిల్ చేస్తుందమ్మా, ఇది 3, 4, 5 ట్రయాంగిల్ కాబట్టి 3కి ఆపోజిట్గా ఉండేది 37 degrees. అమ్మ ఇది 4 meters కాబట్టి ఇది కూడా 4 meters అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి అమ్మ, ఇది ఒక ట్రయాంగిల్ 3, 4, 5 ట్రయాంగిల్, 3, 4, 5 ట్రయాంగిల్ కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది, 4కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ కాబట్టి 53 degrees అవుతుంది. సో బి బార్ తోటి ఈ ఆర్ బార్ 53 degrees యాంగిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, లేదంటే 37 degrees యాంగిల్ ఏ బార్ తోటి 37 degrees యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ లో చేస్తుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంకా కరెక్ట్ గా మాట్లాడతాయమ్మా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రయాంగిల్ లా ఎక్స్టెన్షన్. ట్రయాంగిల్ లా ఎక్స్టెన్షన్ అంతే అమ్మా. ట్రయాంగిల్ లా ఇలా తీసుకుంటాం అంతేనా, ట్రయాంగిల్ లా మనం ఇలా తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేసాం, తోక తల కాకుండా తోక కలిపాం. తోక కలపడం అంటే ఏంటి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అంతే.
దీని ప్రకారం మనం లా చెప్తున్నాం పారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసి. సో ట్రయాంగిల్ లా ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పారలోగ్రామ్ లా ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రయాంగిల్ లా, అంతే. సేమ్ ట్రయాంగిల్ లా అయినమ్మా, ట్రయాంగిల్ లానే ఇంకో విధంగా చెప్పాం అంతే. ట్రయాంగిల్ లా పారలోగ్రామ్ లా రెండు ఒకటే. కాబట్టి మీరు ట్రయాంగిల్ లా అప్లై చేసినా పారలోగ్రామ్ లా అప్లై చేసినా రిజల్ట్ ఒకటే వస్తుంది, ఒకటే రావాలి కూడా. ఒకటే రాకపోతే ఇంకెందుకమ్మా లాస్ వేస్ట్ కదా, వెక్టర్ ఆల్జీబ్రా ఫాలో అవ్వాలి. సో ఒకటే రావాలి. ఓకే అమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఈ ప్రాబ్లం మనం ట్రయాంగిల్లో ఉపయోగించి చేద్దాం, పారలోగ్రామ్లో ఉపయోగించేద్దాం. నెక్స్ట్ మనం పాలిగన్ లాకి వెళ్ళిపోదాం. పాలిగన్ లా సింపుల్ అమ్మా. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం చూడండి అమ్మా ఒకసారి. ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టార్ ఏ బార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్. ఏ బార్ బి బార్ రెండు వెక్టార్స్ ఉన్నాయి. ఆ రిజల్టెంట్ చూడమ్మా, రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టార్ ఏ బార్. రిజల్టెంట్ ఎవరికి పర్పెండిక్యులర్గా ఉందంటమ్మా? ఏ బార్కి పర్పెండిక్యులర్గా ఉందట. రిజల్టెంట్ ఏ బార్కి పర్పెండిక్యులర్గా ఉంది. అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ బి. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందంటమ్మా? హాఫ్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అంటున్నాడు. సో సేమ్ ప్రాబ్లం మనం ట్రయాంగిల్లో ఉపయోగించి పారలోగ్రామ్లో ఉపయోగించి చేద్దాం, రెండు ఒకటే ఉంటాయి. ఓకే అమ్మా. సో ఫస్ట్ మనం ట్రయాంగిల్లో ఉపయోగిద్దాం. చూడండి అమ్మా, ఏ బార్ అనే వెక్టార్ ఎలా ఉందనుకుందాం. ఏ బార్ అనే వెక్టార్ ఎలా ఉందనుకుందాం. బి బార్ అనే వెక్టార్ ఎటు ఉంటుంది? ఓకే, అది తెలియాలంటే ఒకసారి చూడండి అమ్మా. ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. రిజల్టెంట్ ట్రయాంగిల్ లాలో రిజల్టెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దమ్మా? ఏ బార్ టైల్ నుంచే కదా. ఆ రిజల్టెంట్ ఎలా ఉందంట? పర్పెండిక్యులర్ టు ఏ బార్. ఇది రిజల్టెంట్ అనుకుందాం. రిజల్టెంట్ ఆర్ బార్ అనుకుందాం. ఆర్ బార్ ఎలా ఉందంటమ్మా? ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. బి బార్ ఎలా ఉంటుంది? ట్రయాంగిల్ లాలో బి బార్ ఏ బార్ హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ట్రయాంగిల్ లాలో ఏ బార్ ప్లస్ బి బార్ కావాలమ్మా మనకి. ఏ బార్ ప్లస్ బి బార్ కావాలి. బి బార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ట్రయాంగిల్ లా హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. రిజల్టెంట్ ఎక్కడ ఎండ్ అవుతుంది? బి బార్ యొక్క హెడ్ దగ్గర ఎండ్ అవుతుంది కదా. అంటే బి బార్ ఇలాగే ఉండాలి కదమ్మా, అంతేనా? అంతే కదమ్మా. సో ఇది ఏ బార్, ఇది బి బార్. రిజల్టెంట్ ఆర్ బార్ ఎలా ఉంటుంది కదా ట్రయాంగిల్ లా ప్రకారం. మన క్వశ్చన్ ఏమడిగాడమ్మా? ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఏ బార్ కి బి బార్ కి యాంగిల్ కావాలి. ఏ బార్ కి బి బార్ కి మధ్యలో యాంగిల్ కావాలి. ఓకే, ఇది ఆర్ బార్, రిజల్టెంట్ ఆర్ బార్. ఓకే అమ్మా. మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఆర్ బార్ అనేది ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. సో పర్పెండిక్యులర్ టు ఏ బార్ రాస్తాం. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అంటే లెంగ్త్ దేనికి ఈక్వల్ అంటే హాఫ్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. బి యొక్క లెంగ్త్ కన్నా దీని లెంగ్త్ హాఫ్ ఉంటుందంట. అంటే బి యొక్క లెంగ్త్ కనుక బి అయితే దీని లెంగ్త్ b/2 ఉంటుంది. ఓకే అమ్మా. ఫస్ట్ మనం యాంగిల్ కనుక్కుందాం. యాక్చువల్గా మనం కనుక్కోవాల్సింది ఈ యాంగిల్. ఫస్ట్ మనం ఈ యాంగిల్ కనుక్కుందాం. మనం కనుక్కోవాల్సింది ఈ యాంగిల్ అమ్మ. ఎందుకు? ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏ బార్ని బి బార్ని తోకలతో జోడించాలి. టైల్స్ కలిసేలాగా మనం అరేంజ్ చేయాలి. అంటే ఏ బార్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఏ బార్కి బి బార్కి మధ్యలో ఉండే యాంగిలే మనకు కావాల్సిన యాంగిల్ అవుతుంది అనమాట. ఓకేనా? అంతేగాని ఈ యాంగిల్ తీసేసుకోకండి. బట్ ఫస్ట్ నేను ఈ యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఆ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను సైన్ తీటా వాల్యూ రాస్తామా. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా? b/2. హైపోటెన్యూస్ ఎంత? b. అంతే కదా. దీని లెంగ్త్ b అయితే దీని లెంగ్త్ b/2 అవుతుంది. అంతే కదమ్మా. ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం దీంట్లో ఇది సగం ఉంటుంది అంటున్నాడు. దీని లెంగ్త్ b అయితే ఇది b/2 అవుతుంది. ఓకే, సో b క్యాన్సిల్ ఏమొచ్చిందమ్మా? 1/2 అంటే తీటా ఈక్వల్ టు 30 degrees. తీటా ఈక్వల్ టు ఎంతమ్మా? 30 degrees. తీటా 30 degrees అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 150 degrees. టోటల్ యాంగిల్ 180 degrees ఉండాలి. ఇది 30 degrees అయింది అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 150 degrees. ఓకే, సో ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ ఎంత అయ్యా అంటే యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 150 degrees. సేమ్ ఇదే మనం పారలలోగ్రామ్ లాతో చేద్దాం.
సేమ్ ఇదే ప్యారలలోగ్రామ్ లాతో చేద్దాం. ప్యారలలోగ్రామ్ లా చూడండి, ప్యారలలోగ్రామ్ లాలో కూడా మనం ఏ బార్ ఇలా తీసుకుందాం. ఇక్కడ మనం ఒక ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఏ బారు బి బార్ ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి. రిజల్టెంట్ ఏమంటున్నాడమ్మా, రిజల్టెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అంటున్నాడు. సో రిజల్టెంట్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఇలా డ్రా చేస్తా. ఇది రిజల్టెంట్ ఆర్ బార్. అది మరి బి బార్ ఎటు ఉంటుంది, ట్రయాంగిల్ లాలో ఎలా తీసుకున్నాం, ట్రయాంగిల్ లాలో బి బార్ ఎలా తీసుకున్నాం, మరి ప్యారలలోగ్రామ్ లాలో బి బార్ ఎలా తీసుకోవాలమ్మా. ప్యారలలోగ్రామ్ లో బి బార్ ఏ తోక నుంచే స్టార్ట్ అవుతుంది, ట్రయాంగిల్ లాలో బి బార్ ఏ హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్యారలలోగ్రామ్ లో బి బార్ ఏ తోక నుంచి స్టార్ట్ అవుతుంది. రెండు ఒక చోట నుంచే స్టార్ట్ అవుతాయి ఇలాగా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ ప్యారలలోగ్రామ్ కి ఈ రిజల్టెంట్ అనేది డయాగ్నల్ అవ్వాలి. టింగ్ 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 టింగ్, అంతే కదమ్మా. ప్యారలలోగ్రామ్లో ఇలాగే కదా అప్లై చేయాలి మనం. అర్థమైందా మీరు ఎలా చేసాము? ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఏ బి అనే ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ ప్యారలలోగ్రామ్ కి ఈ రిజల్టెంట్ ఏమవ్వాలి, డయాగ్నల్ అవ్వాలి. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఈ రిజల్టెంట్ ఏకి 90 degrees అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆ రిజల్టెంట్ డ్రా చేశా. ఓకే, ఆ తర్వాత ప్యారలలోగ్రామ్ నేను కన్స్ట్రక్ట్ చేసా. ఇది డయాగ్నల్ అయ్యే విధంగా ప్యారలలోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేశా. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన యాంగిల్ ఏంటి, టోటల్ యాంగిల్. ఏ బార్ కి బి బార్ కి మధ్యలో టోటల్ యాంగిల్ కనుక్కుందాం. ఫస్ట్ ఈ తీటా కనుక్కుందాం. ఓకే అమ్మా, ఫస్ట్ ఈ వాల్యూ తీటా కనుక్కుందాం. ఓకే, రిజల్టెంట్ ఏమన్నాడు, b/2 అన్నాడు. ఇదేంటిది బి. చూడండి, ఇది హైపోటెన్యూస్, ఇదేమో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ. ఇది 90 degrees. ఇది 90 అయితే ఆటోమేటిక్ ఇది 90 degrees. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది బి అయింది, ఇది b/2 అయింది. అయితే మనం ఇక్కడ ఏం అప్లై చేయాలి, హైపోటెన్యూస్. రైట్, కాస్ తీటా అప్లై చేయాలి, అంతే కదమ్మా. ఇది ఎడ్జసెంట్ సైడ్ కదా, తీటాకి ఇది ఎడ్జసెంట్ సైడ్ అమ్మా. ఇది హైపోటెన్యూస్. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, కాస్ తీటాకి ఈక్వల్ అవుతుంది. కాస్ తీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంతా ఇది, దాని వాల్యూ ఎంతమ్మా, b/2. హైపోటెన్యూస్ ఎంత, హైపోటెన్యూస్ b. సో ఇక్కడ మనకి కాస్ తీటా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, కాస్ తీటా ఈక్వల్ టు b/2/b వచ్చింది. ఇది క్యాన్సిల్ చేస్తే 1/2 మిగులుతుంది. అంటే తీటా ఈక్వల్ టు 60 degrees. ఇక్కడ తీటా వాల్యూ ఎంత, 60 degrees. ఓకే, తీటా వాల్యూ 60 degrees. ఇప్పుడు ఏకి బికి మధ్యలో యాంగిల్ ఎంత, ఏ అండ్ బి. యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అవుతుందమ్మా, 90 + 60, అంతే కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు 150 degrees. సో మనం ప్యారలలోగ్రామ్ యూజ్ చేసిన, ట్రయాంగిల్లో యూజ్ చేసిన ఒకటే వాల్యూ రావాలమ్మా. ఓకే, సో ఇది 150 degrees, అది కూడా 150 degrees వచ్చింది. సో ఏకి బికి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 150 degrees. ఓకే అమ్మా, అర్థమైంది కదా. అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ మీరు కూడా వెళ్తూ చేయండి అమ్మా. ఓకే రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ లా చూడండి, పాలిగన్ లా. పాలిగన్ లా ఏం చెప్తుందో చూడండి అమ్మా. 2 కంటే ఎక్కువ వెక్టర్స్ ఉన్నాయనుకోండి, వాటిని యాడ్ చేయాలనుకోండి, అప్పుడు మనం పాలిగన్ లా యూజ్ చేయాలి. 2 కన్నా ఎక్కువ వెక్టర్స్ అంటే 3 లేదన్నా అంతకన్నా ఎక్కువ వెక్టర్స్ ఉన్నప్పుడు పాలిగన్ లా యూజ్ చేస్తాం. 2 వెక్టర్స్ ఉంటే ట్రయాంగిల్ లా కానీ ప్యారలలోగ్రామ్ లా కానీ యూజ్ చేస్తాం. 2 కన్నా ఎక్కువ వెక్టర్స్ ఉంటే ట్రయాంగిల్ లా ప్యారలలోగ్రామ్ లా యూజ్ చేసుకుంటూ వెళ్తే మనకు బోలంత టైం పట్టేస్తుంది అమ్మ. అందుకని చెప్పి పాలిగన్ లా యూజ్ చేస్తాం. చూడమ్మా, పాలిగన్ లా ఇఫ్ ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ 4 వెక్టర్స్ తీసుకున్నా, ఆర్ ద వెక్టర్స్ విచ్ రిప్రజెంట్ ది సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్. అవి గనక ఒక పాలిగన్ అంటే ఏంటమ్మా, మోర్ దెన్ 4 sides, అంతే కదా. 4 sides వరకు మనం క్వాడ్రిలేటరల్ అంటాం. 4 sides వచ్చేటప్పటికి. దానికన్నా ఎక్కువ ఉంటే పాలిగన్ అంటాం. 4 sides కూడా పాలిగన్ అనొచ్చు. ఓకే సరే. సో ఇఫ్ ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ ఆర్ ది వెక్టర్స్ విచ్ రిప్రజెంట్ ది సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్. అవి గనక సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్ ని రిప్రజెంట్ చేస్తుంటే సచ్ దట్ దే ఆర్ అరేంజ్డ్ హెడ్ టు టైల్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ ని హెడ్ టు టైల్ చూడండి మనకి. ఏ బార్ హెడ్, ఇది ఏ బార్ హెడ్ నుంచి బి బార్ స్టార్ట్ అయింది, బి బార్ హెడ్ నుంచి సి బార్ స్టార్ట్ అయింది, సి బార్ హెడ్ నుంచి డి బార్ స్టార్ట్ అయింది. ఓకేనా.
సో ఈ మెథడ్ని మనం హెడ్ టు టైల్ మెథడ్ అంటాం. కాబట్టి పాలిగన్ లాని హెడ్ టు టైల్ మెథడ్ అని కూడా అనొచ్చు మనం. సో ఇలాగా హెడ్ టు టైల్ హెడ్ టు టైల్ హెడ్ టు టైల్ మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం ఈ డయాగ్రామ్ లో ఉన్నట్టుగా. అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? రిజల్టెంట్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్. అది ఏమవుతుంది అంటే అది కూడా ఒక వెక్టార్ అవుతుంది. ఆ వెక్టార్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందమ్మా? స్టార్టింగ్ పాయింట్ నుంచి, ఫస్ట్ వెక్టార్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అంటే ఫస్ట్ వెక్టార్ యొక్క టైల్ నుంచి లాస్ట్ వెక్టార్ యొక్క హెడ్కి ఉంటుంది. ఇదిగోండి head to tail as shown in the figure. Then the sum of all vectors is represented by a vector. Sum of all vectors is represented by vector r bar. Okay, which completes the polygon. ఈ polygon ఇది కంప్లీట్ చేస్తుంది. అయితే ఇలాగైనా కంప్లీట్ చేయొచ్చు, ఇలాగైనా కంప్లీట్ చేయొచ్చు. ఆ పాలిగన్ ఎలా కంప్లీట్ అవుతుంది చూడండి అమ్మా. r bar is drawn. r bar అంటే ఏంటమ్మా? రిజల్టెంట్. రిజల్టెంట్ ఈజ్ డ్రాన్ from tail of first vector to head of last vector. From tail of first vector to head of last vector. First vector తోక నుంచి లాస్ట్ వెక్టార్ హెడ్ కి మనం రిజల్టెంట్ ని డ్రా చేస్తాం. ఆ రకంగా పాలిగన్ లా చేస్తాం అమ్మ. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ లా కూడా అప్లై చేయొచ్చు, ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు, ప్యారలలోగ్రామ్ లా అప్లై చేయొచ్చు, సేమ్ అదే వస్తుంది. చూడండి ఇది ఏ బార్ బి బార్. ట్రయాంగిల్ లా అప్లై చేస్తే రిజల్టెంట్ ఏమవుతుంది? ఇక్కడ ఉంటుంది. ఈ రిజల్టెంట్ ఏంటమ్మా? ఏ బార్ ప్లస్ బి బార్. ఇది చూడండి ఇది సి బార్ డి బార్. ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు. ఇదిగోండి సి బార్ ఇలా ఉంది, ఇలా ఉంది, డి బార్ ఇలా ఉంది. హెడ్ టు టైల్ కదా, కాబట్టి ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు, ప్యారలలోగ్రామ్ లా కూడా అప్లై చేయొచ్చు. దానికి మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయాలి, అదంతా ఎందుకు? ట్రయాంగిల్ లా అప్లై చేద్దాం. ట్రయాంగిల్ లా అప్లై చేస్తే రిజల్టెంట్ ఎలా ఉంటుంది? ఈ రిజల్టెంట్ ఏమవుతుందమ్మా? సి బార్ ప్లస్ డి బార్. ఇప్పుడు ఆ ఏ బార్ ప్లస్ బి బార్ ఇలా ఉంది, సి బార్ ప్లస్ డి బార్ ఇలా ఉంది. ఈ రెండింటికి ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు కదా. ఆ రెండింటికి ట్రయాంగిల్ లా అప్లై చేస్తే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అంతే కదా రిజల్టెంట్. దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్. సో ట్రయాంగిల్ లా కూడా అప్లై చేసి చేయొచ్చమ్మా, బట్ ఇది ఇలా లెంగ్దీ అవుతుంది. సో మనం ఏం చేస్తాం? సింపుల్గా ఇలా డ్రా చేసి ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి యారో ఇలా పెడతాం, అదే రిజల్టెంట్ అవుతుంది. ఓకే అమ్మా. సో ఇది పాలిగన్ లా. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మ. ఇది నథింగ్ బట్ ట్రయాంగిల్ లానే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం, అదే పాలిగన్ లా అయింది. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా. ఇప్పుడు ఇక్కడ వెక్టర్ ఎడిషన్ అనేది కామ్యుటేటివ్ లాని అసోసియేటివ్ లాని ఒబే చేస్తుంది. ఎలా ఒబే చేస్తుంది అనేది మనం చూద్దాం. చూడండి అమ్మా, వెక్టర్ ఎడిషన్ ఒబేస్ కామ్యుటేటివ్ లా అని రాసేస్తున్నా. ఫస్ట్ ఎలాగా ఒబే చేస్తుందని చూద్దాం. కామ్యుటేటివ్ లా, వెక్టర్ ఎడిషన్ ఒబేస్ కామ్యుటేటివ్ లా అని పెట్టాను. కామ్యుటేటివ్ లా ఏంటమ్మా? ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్. మీకు తెలిసిందే ఇది. ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్ అనేది కాంపిటేటివ్ లా. అది ఒబే చేస్తుంది అని అంటున్నాను. ఓకే, చూద్దాం ఒబే చేస్తుందో లేదు. ఇదిగోండి ఏ బార్, నెక్స్ట్ ఇదిగోండి బి బార్. ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, రిజల్టెంట్ ఎలా ఉంటుందమ్మా? ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అంతేగా రిజల్టెంట్, అంతే కదమ్మా రిజల్టెంట్. రైట్, ఇది ఆర్ బార్. ఆర్ బార్ ఏమవుతుందమ్మా? ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. అది బి బార్ ప్లస్ ఏ బార్కి ఈక్వల్గా ఉంటుంది అంటున్నా. ఓకే, ఏం చేస్తాను నేను ఇప్పుడు? ఏ బార్ ప్లస్ బి బార్ ట్రయాంగిల్లో అప్లై చేశా. ఓకే, బి బార్ ప్లస్ ఏ బార్ ప్యారలలోగ్రామ్లో అప్లై చేస్తాను, ఎందుకంటే ఇదే డయాగ్రామ్లో చూపించేయచ్చు అమ్మ. లేదంటే విడివిడిగానే చేయొచ్చు. విడిగా చేద్దాం పోనీ. ఇదిగోండి బి బార్ ఇక్కడ తీసుకుంటా. ఇదిగోండి అమ్మ బి బార్, డాటెడ్ లైన్తో డ్రా చేయనా? బి బార్ ప్లస్ ఏ బార్ డాటెడ్ లైన్తో డ్రా చేస్తున్నాం. ఇదిగోండి బి బార్, దీనికి ప్యారలల్గానే ఉంటుంది కదా బి బార్. ఇదిగోండి బి బార్. ఇదేంటమ్మా? బి బార్. ఓకే, బి బార్ ప్లస్ ఏ బార్. ఏ బార్ అంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి, అంతే కదా. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి, అంతే కదమ్మా. ఇదిగోండి ఏ బార్. దీని రిజల్టెంట్ ఏమవుతుంది? ఇదే అవుతుంది కదా మళ్ళీ. దీని రిజల్టెంట్ ఈ బి బార్ ప్లస్ ఏ బార్ రిజల్టెంట్ ఇదే అవుతుంది కదమ్మా. సో ఈ రకంగా మనం కామ్యుటేటివ్ లా అని చెప్పి మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, మీరు విడిగా తీసుకున్నా డ్రా చేయండి, ఇలాగే వస్తుంది. ఓకే, ఈ బి బార్ ప్లస్ ఇలా విడిగా తీసుకోండి అమ్మా. బి బారు ఏ బారు ఏది వస్తుంది అదే వస్తుంది, ఆర్ బార్. ఓకే, విడిగా ఎందుకు దాంట్లోనే చేద్దామని చెప్పి చేశాను. ఓకేనా? సో వెక్టర్ ఎడిషన్ ఇట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా.
అంతేకాకుండా వెక్టర్ ఎడిషన్ ఒబేస్ అసోసియేటివ్ లా, అది ఇక్కడ రాసేస్తాను, ఇక్కడే రాసేస్తాను. వెక్టర్ ఎడిషన్ ఆల్సో ఒబేస్ ఏమంటున్నా అసోసియేటివ్ లా, ఆల్సో ఒబేస్ అసోసియేటివ్ లా. ఏంటి అసోసియేటివ్ లా? ఇదిగోండి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, అసోసియేటివ్ 3 కావాలి కదమ్మా, ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఓకే అమ్మా. సో ఇది కూడా మనం ప్రూవ్ చేద్దామా? ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి పాలిగన్ లా తీసుకుందాం. ఇదిగోండి ఏ బార్, ఓకే 3 వెక్టార్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఏం చేద్దాం, బి బార్ ప్లస్ సి బార్ తీసుకుందామా. ఎలా ఏం చేయొచ్చులేమ్మా. ఇదిగోండి ఏ బార్, ఇదిగోండి బి బార్, ఇదిగోండి సి బార్, ఏ బార్ బి బార్ సి బార్, రిజల్టెంట్ ఆర్ బార్ ఇలా ఉంటుంది, రిజల్టెంట్ ఆర్ బార్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ చూద్దాం. ఇదిగోండి ఏ బార్, ఇది ఏ బార్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. చూడమ్మా, బి బార్ ఇది, సి బార్ ఇది, ట్రయాంగిల్ లా కనుక అప్లై చేస్తే రిజల్టెంట్ ఎలా ఉంటుంది, బి బార్ ప్లస్ సి బార్. ఓకే, బి బార్కి సి బార్కి ఇది ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు కదా, హెడ్ టైలు కలిసినాయి ఇక్కడ. సో ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు కదా, అప్లై చేస్తే బి బార్ ప్లస్ సి బార్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, బి బార్ ప్లస్ సి బార్ ఈ విధంగా ఉంటుంది. నాకేం కావాలి, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇక్కడ మళ్ళీ ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు కదా, ఇది ఏ బార్, ఇదేమో బి బార్ ప్లస్ సి బార్. ఇక్కడ మళ్ళీ ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు కదా, అప్లై చేస్తే రిజల్టెంట్ ఏమొస్తుందో ఇదే వస్తుంది. ఓకే, సో ఈ పార్ట్ అయింది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ చూద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఏంటమ్మా, ఫస్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగోండి చేస్తుంది, డాటెడ్ లైన్స్ డ్రా చేయండి అమ్మా. అది ఏ బార్ ప్లస్ బి బార్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగోండి ట్రయాంగిల్ లా అప్లై చేస్తున్నా, అప్లై చేస్తే టింగ్ 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 టింగ్. ఇదేంటమ్మా, ఇది ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, ప్లస్ సి బార్, ఇదిగోండి సి బార్, ఇదిగోండి అమ్మా ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇక్కడ కూడా ట్రయాంగిల్ లా అప్లై చేయొచ్చు కదా, అప్లై చేస్తే మళ్ళీ రిజల్టెంట్ ఏమొస్తుంది, అదే వస్తుంది కదమ్మా. కాబట్టి రెండు ఈక్వల్లే కదా. ఓకే, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఓకే రిజల్టెంట్ అదే వస్తుంది కదమ్మా. సో ఆ రకంగా మనం పాలిగన్ లా అప్లై చేసి వెక్టర్ ఎడిషన్ ఆల్సో ఒబేస్ అసోసియేటివ్ లా అని చెప్పి మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే అమ్మ, మరి వెక్టర్ సబ్స్ట్రాక్షన్ ఎలా సార్, వెక్టర్ సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి సార్ గ్రాఫికల్ మెథడ్లో అంటే, మరి దానికి పెద్ద ఇదే లేదు, జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ మైనస్ బి బార్ చేయాలి మనం, ఏ బార్ మైనస్ బి బార్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఏ బార్, ఇదిగోండి బి బార్, ఏ బార్ మైనస్ బి బార్ చేయాలి. ఈ ఏ బార్ మైనస్ బి బార్ని ఎలా రాసుకుంటా, ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బి బార్ అని రాసుకోవచ్చు కదా, ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బి బార్ అని రాసుకోవచ్చు కదా. సో ఏ బార్ ఇలా ఉంది, బి బార్ ఏమో పైకి ఉంటుంది, మైనస్ బి బార్ ఎలా ఉంటుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కిందకు ఉంటుంది కదమ్మా. ఇదే కదా మైనస్ బి బార్, ఇది బి బార్ అయితే మైనస్ బి బార్ ఎలా ఉంటుంది కదా, నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టార్. ఫస్ట్ వీడియోలో చెప్పా, నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టార్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కానీ ప్యారలల్గా ఉంటుంది. సో ఏ బార్ ప్లస్ మైనస్ బి బార్ అంటే ఇదిగోండి, ఇది మైనస్ బి బార్, రిజల్టెంట్ ఏమవుతుంది, ఇది ఏ బార్ మైనస్ బి బార్ అవుతుంది. ఓకే ఓకే అమ్మ. సో సబ్స్ట్రాక్షన్ వస్తే మనం ఏం కంగారు పడక్కర్లే, ఏం చేయొచ్చమ్మా, ఏ బార్ మైనస్ బి బార్ని మనం ఏ ప్లస్ మైనస్ బి బార్ అని రాస్తాం. మన యాడ్ ఎలా చేయాలో తెలుసు, ట్రయాంగిల్లో అప్లై చేయొచ్చు, లేదంటే ప్యారలలోగ్రామ్లా అప్లై చేయొచ్చు. ఓకే, దానికి సంబంధించి సెపరేట్గా మళ్ళీ వీడియో చేద్దాం అమ్మా, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్ సంబంధించి సెపరేట్గా వీడియో చేద్దాం. అనలిటికల్ మెథడ్ నెక్స్ట్ వీడియోలో అనలిటికల్ మెథడ్ చెప్తా అమ్మా. అనలిటికల్ మెథడ్ చెప్పిన తర్వాత సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వీడియోస్లో ఈ గ్రాఫికల్ మెథడ్ అనలిటికల్ మెథడ్ రెండు కలిపి మనం స్టడీ చేద్దాం, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి మీకు ఒక ఐడియా ఇస్తున్నా, ఏ బార్ మైనస్ బి బార్ ఎలా రాయొచ్చు, ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బి బార్ అంటే ఇదిగోండి ఏ బార్, ఇది బి బార్, బి బార్కి నెగిటివ్ వెక్టార్ తీసుకోవాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి, దీన్ని యాడ్ చేయాలి బై అప్లయింగ్ ట్రయాంగిల్ లా ఆర్ ప్యారలలోగ్రామ్ లా, మన ఇష్టం అమ్మ, అది ట్రయాంగిల్ లా కానీ ప్యారలలోగ్రామ్ లా కానీ అప్లై చేయొచ్చు. ఓకే అమ్మ, సో ఇక్కడతో ఈ వీడియో ఆపుతున్నా అమ్మా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. అంతేకాకుండా ఫేస్బుక్లో ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని ఒక పేజ్ ఉంది, అది మీరు ఫాలో అవ్వచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ ఉందమ్మా,
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒకటి ఉందమ్మా, అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అక్కడ కూడా నన్ను మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.